ఇంకేం చెప్పు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ మహి ఫోటో యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్, అందరు మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరెన్ని వీడియోలు మీకోసం అప్లోడ్ చేస్తాం. మీకు ఎంతో రెట్టింపు ఇంకా సపోర్ట్ చేస్తుంటే ఇంకా వీడియోస్ మరెన్నో చేస్తుంటాం ఫ్రెండ్స్. మా ఇన్స్టా పేజీని రాజేష్ మహి ఫోటో యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముంగలకు తీసుకొస్తాం. ఓకేనా? ప్రస్తుతానికైతే ఇప్పుడు వీడియో ఎందుకంటే డీమార్ట్కి వెళ్ళి సమానం ఏమేమి తీసుకొచ్చామని చెప్పేసి ఒక్క ఐటెం తీసుకొస్తానికైతే వెళ్ళినాం ఫ్రెండ్స్. ఒక్క ఐటెం కోసం నన్ను మొత్తం జాతర తిప్పేసింది. డీమార్ట్ మొత్తం జల్లెడ పట్టింది ఫ్రెండ్స్. లాస్ట్కి బిల్ ఎంత అయిందని లాస్ట్కి చూపిస్తా చూడండి. ఏమేమి ఒక్క ఐటెం అని డీమార్ట్కి తీసుకెళ్ళింది నన్ను అయితే. ఒకే ఒక ఐటెం కొనడానికి అయితే డీమార్ట్ అయితే తీసుకెళ్ళింది. ఒక్క ఐటెం తీసుకుంటా అని చెప్పేసి ఎన్ని ఐటమ్స్ మీ ముంగల పెడుతుందో చూడండి. మీరే చూసిన తర్వాత నన్ను ఏమంటారో అనండి. మీరే పెట్టు మహి, అన్ని ముంగల పెట్టు. ఏంది ఐటమ్స్, ఇన్ని ఐటమ్, ఒక్క ఐటమ్ అని చెప్పేసి ఇంత పెద్ద సంచి. నేను ఎంత 100-200 అయిపోయింది అనుకున్నా, కానీ ఇన్ని సామాన్ తీసుకున్నావు. నాకేమంటున్నా 5,000 ఎక్స్పెక్ట్ చేసినావా? నేను మా అంటే 200, మా అంటే 1000 రూపాయలు అనుకున్నా డీమార్ట్కి పోయి. మంగళవారం వచ్చిందని చెప్పేసి నన్ను డీమార్ట్ తీసుకుపోయి మంగళవారం వచ్చిందంటే నా మనీ మొత్తం అయిపోతాయి ఫ్రెండ్స్. మ్యాక్స్ మినిమం ఒక ఎంత లేదన్నా ₹1 కాంచి పెడితే ఆ రోజు అదుపు లేకుండా ఎన్ని రూపాయలు ఖర్చు అయితే నాకే తెలియదు. ఎందుకంటే ఆ హాలిడే ఒక్కరోజు కదా ఉంది అని చెప్పేసి బయటికి వెళ్దామంటే బిర్యానీ అని, డీమార్ట్ అని, షాపింగ్ అని, చెప్పులని, అయ్యో ఎన్ని చెప్పను మీకు. ఇంకా సరే, ఇప్పుడు మనం డీమార్ట్ లో ఏమేమి కొన్నాయని ఇప్పుడు మనకు చూపిద్దామా? చూపి పబ్లిక్ చూపి. ఒక ఐటమ్ అని చెప్పేసి తీసుకెళ్ళి ఇన్ని కొన్నాం. అసలు ఏమనాలే? ఏంది చెప్పు, నువ్వే చెప్పు. ఏందది? దాని పేరు కానీ తెలియదా నీకు? చూడండి ఫ్రెండ్స్, దాని పేరు కానీ తెలియదు. ఏం చేయాలి చెప్పి? ఇక బాదం పప్పు. అది బాదం పప్పుకు జీడిపప్పుకు తేడా తెలవు మా వైఫ్. చూడండి, ఇదే నా పద్ధతి. హలో ఫ్రెండ్స్, ఇదైతే జీడిపప్పు. దీనికి ఎంత అమౌంట్ అయింది అని చెప్పేసి చెప్తాను నీకైతే. ముంగల సీల్ తీసింది. మార్నింగ్ నాకు కావాలంటే సీల్ తీసింది. చూడండి. ఇవైతే పల్లీలు, శనక్కాయలండి. శనక్కాయలు అంటారు కదా, పిస్తా. ఇంకా మన ఇంట్లో లావాయిదాం. ఇదేంది? ఏంది? గోల్డ్ అంట. మనం గోల్డ్ కొనలేము, అందుకనే గోల్డ్ టీ పొడి అన్న వాడదాం అనేసి గోల్డ్ టీ పొడి తీసుకొచ్చి అబ్బో ఏమో తెలుస్తుంది. అంటే కడుపులో గోల్డ్ వేసుకొని తాగుదామనే నువ్వు ఎంత తెలియదు నీకు. అంటే గోల్డ్ రేట్ పెరిగిందని చెప్పేసి గోల్డ్ టీ పొడి కొన్నావా? అబ్బా నీకేం చెప్పమ్మా. అమ్మో ఏమో అనుకున్నా కానీ. అబ్బా శనిగలు ఇవి. ఏ శనిగలు? మంచి శనిగలు ఉడకబెట్టుకుంటున్నా. మంచి శనిగలా? ఇవే తగ్గించుకుంటే మంచిది. మంచి మాత్రం డీమార్ట్ ఉంటాయి. మినపగుండ్లు దోశలు వేద్దాం అనేసి మినపగుండ్లు తీసుకొచ్చిన. నాకు ఒక్క ఐటమ్ అని ఇన్ని ఐటమ్ తీసుకున్నావు చెప్పు. ఇదేం చెప్పు, నాకేంది బాధ? ఒక్క ఐటమ్ అని తీసుకుపోయాను డీమార్ట్ కి. అదేం చెప్పు నువ్వు దమ్ముంటే. ఓకేనా? వాల్నట్స్ తీసుకున్నాం. ఒక్క ఐటమ్ పోయి జీడిపప్పు యాంచి వచ్చింది, పిస్తా యాంచి వచ్చింది, వాల్నట్స్ యాంచి వచ్చినాయి, చక్రగోల్డ్ టీ పొడి యాంచి వచ్చింది. ఇవన్నీ ఏం చెప్పు? కొబ్బరి పొడి, కంఫర్ట్. చూడు, కంఫర్ట్ డబ్బాలు ముందు అది మళ్ళా కొన్నది. మనం ఎన్ని కొంత కొని ఏం చేస్తాం? అని వద్దు, కొనకు, బయటలో తీసుకుందాం, న్యాచురల్ గా దొరుకుతుంది, బయట తీసుకుందాం అంటే డీమార్ట్లే కొందాం అని చెప్పేసి కొన్నది. ₹250 దీనికి. 1 లీటర్ బాటిల్. వాస్తవానికి అయితే ఇదైతే నేనే తీసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే సేమియా అంటే నాకు చాలా ఇష్టం. సేమియా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా చాలా బాగుండదు. సేమియా పాలు మంచిగా చేసుకొని తాగుతుంటే అబ్బా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న
బాబా మస్తు టేస్ట్ ఉండే ఫ్రెండ్స్. మీరు కానీ ట్రై చేయండి. వాళ్ళే దొరికిన వాళ్ళు తెచ్చుకోవాలి, సేమ్ వేసుకొని తాగాలి. ఈ సీసా కోసం అని తీసుకున్నా. సీసాలు ఏడ కొనబడద్దు అని చెప్పేసి మా వైఫ్ ఆడ డీమార్ట్ ఓన్లీ సీసా, ఇది బాటిల్ అంటే ప్లాస్టిక్ కాదు, ఓన్లీ సీసా. గాజు సీసా కోసం హనీ డబ్బా కొన్నది. బయట దీన్ని డబ్బులు పెడితే బయట గ్లాసులు దొరకవా? దొరుకుతాయి, సీసాలు దొరుకుతాయి కదా. బయట తీసుకోకుండా సీసా కోసం ఏం చెప్తాను చెప్పండి, 2 కొన్నది. ఏం చేస్తాం, ఏం బతాం చెప్పి. ఇక నేను మాత్రం పిస్తాను అవుతున్నా ఉన్నా ఫ్రెండ్స్. సంతూరు వాడతా కావాలని తెచ్చుకోండి. ఇది సంతూరేగా, రాయల్ అంట సంతూర్. అది పేస్ట్, పూజ నూనె 2 లీటర్స్. రేట్ ఉంది ఫ్రెండ్స్, ఇవన్నీ చూస్తుంటే చాలా లాంగ్ లెంత్ బిల్ అయితే. బెల్లం రోజుకి ప్రసాదం దేవునికి చక్కెర పెడితే అయిపోయేదానిగా. ఇది కొత్త డీమార్ట్లా ఇట్లా పెడుతురు. మన ప్రసాదాలు ఏమైనా పెట్టాలి కదా, ప్రసాదాలు లేని టైంలో ఈ బెల్లం అంటే చిన్న చిన్న ముక్కలు మన ఇల్లు బాటిల్లో ఏమంటారు ఇది డబ్బాలో ప్యాక్ చేశారు. ఇవి తీసుకుంది బెల్లం చిన్న చిన్న ముక్కలు. ఇవి ఏంటి సాక్సులు, ఇవి సాక్సులు. మా వైఫ్ వస్తే నాకు వస్తాయి, ఇద్దరికి వస్తాయి ఫ్రెండ్స్. చిన్న కాళ్ళకు వస్తే పెద్ద కాళ్ళకు వస్తాయి ఇవి సాక్సులు. చిన్న కాళ్ళకు వస్తే పెద్ద సాక్సులు. జీలకర్ర 2 ఇద్దరికి వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాడుకోవచ్చు. నెంబర్ ఏం లేదు దీని మీద, డోర్ నెంబర్. ఎందుకంటే ఇది ఎలాస్టిక్ జావాటికి ఎంత పెద్ద సైజ్ అయినా సాగుతుంది. జావాటికి వేసుకో ఉంది. ఇంకా తీస్తా ఉంది సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు అంట. మా బ్రాండ్ పెళ్ళైన కానీ అదే పెళ్ళి చిన్న ప్యాకెట్ పోతుంది ఫ్రెండ్స్. ఇప్పటికే నాకు గ్యాస్ ఫామ్ అవుతుందిరా దేవుడా నేర్చుంటే. అప్పడాలకి ఇప్పడాలు అమ్మగలు పెడితే నా నోరు కీటనోరు అసలు ఊరుకోదు. ఏమంటారు అంటుంది మన లవంగాలు అంటుంది. ఇంకా అయిపోలేదా నీ షాపింగ్? మొత్తం నేనే తింటా, ఇవన్నీ నేనే తింటా. ఒక్కనే ముంగలు పెట్టుకుని తింటా. లేదు ఇవే తగ్గించుకుంటే మంచిది. మొత్తం నేనే ముంగలు పెట్టుకుని తింటా, ఒక్కనే తింటా నేను. అది నువ్వు వాళ్ళు ఏమన్నా ముట్టుకుంటావు ఫ్రెండ్స్. ఇవి అవసర గింజలు అంటారు. ఇవి అవసర గింజలు. ఈ అవసర గింజలు ఎందుకంటే ఏంపుకొని లైట్గా 1 స్పూను మార్నింగ్ టైంలో దేంట్లోకి మామూలుగా జ్యూస్లోకి కానీ దేంట్లో కానీ వేసుకొని తాగితే చాలా మంచిది. అయితే ఇంత ఐటమ్స్ ఉన్నాయి, బ్యాగే కంప్లీట్ అయింది. అందులో ఒక షర్ట్ ఉంది, ఒక చెప్పుల జత ఉంది, ఒక షూ జత ఉంది. ఇంకొచ్చేసి ఇంకేమింది అది ఐటమ్ అని డీమార్ట్ తీసుకెళ్ళి ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చి నన్ను ఒక్కటే ఐటమ్ తీసుకెళ్ళింది డీమార్ట్కి. ఇన్ని ఐటమ్స్ తీసుకుంది. మా మమ్మీకి నచ్చిందని చెప్పేసి షూ, మరి మా మమ్మీకి నచ్చిన నేను తీసుకుంటా అని చెప్పింది. ఎందుకు మా షూ ఎంత అనుకున్నావు బిల్లకు నువ్వు? మరి ఇవన్నీ చూసినాక ఎంత అనుకున్నావు? ఇవన్నీ చూసినాక బిల్లా ఎంత అనుకున్నా? మా అంటే అయితే అనుకున్నా ఒక 5,000 అయితే అనుకున్నా. నేనైతే 6 అనుకున్నా. నువ్వు 6 అనుకున్నావా? అంతేనా? అవునా ఫ్రెండ్స్, ఇవన్నీ అబద్ధాలు కానీ ఇవన్నీ వేస్ట్ ఇప్పుడు మాట్లాడుకోవటం మనం. కానీ బిల్లు అయితే టోటల్ వచ్చేసి బిల్లు. మేము బిల్లు కోసం వారికి పోతే మా అత్తమ్మ అక్కడికి వచ్చి మాకు ఎదురొచ్చింది. మా అత్తమ్మ వచ్చి దాంతో పాటు మాకు ఏం గిఫ్ట్కి ఇచ్చిందంటే ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టిందంట. మామిడికాయ పచ్చడి, మాకు మామిడికాయ పచ్చడి సీసాలు తెచ్చి ఇచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇది మాషన కారం ఫ్రెండ్స్. మాషన కారం మిరపకాయలే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మాషన కారం నోరైతే తిరగట్లేదు. ఇదైతే కారం, ఏదో ఒక కారం. ఓకేనా? ఇది వచ్చేసి మన పల్లీలు, ఎల్లిపాయలు, ఎల్లిపాయ కారం. ఓకేనా? ఈ ఎదురై మాకు ఇచ్చింది. ఏందత్తమ్మా ఇక్కడికి వచ్చింది ఏంటంటే మీ ఇంకా డీమార్ట్ సామాన్ తీసుకుందామని వచ్చింది ఫ్రెండ్స్. అయితే టోటల్ బిల్ వచ్చేసి మాది ఎంత అయిందంటే, టోటల్ బిల్లు ఇక చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి అవపడట్లు. అందులో నేను చెప్తేనండి బిల్లు చిట్టి అయితే అక్కడ ఎక్కడ వచ్చే దారిలో మిస్ అయింది.
బిల్ ఎంత ఏంటంటే 7,079 రూపాయల 08 నేను ఒక ఐటమ్ కోసం అని పోయి ఇన్ని ఐటమ్స్ కొనిచ్చింది మా వైఫ్ నాతోని 10,000 రూపాయలు అయిపించింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. 10,000 రూపాయలు. ఈ మార్చిన కారం ఎలా చేయాలనేది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. వీడియో ఉంది. షాపు పోతున్నాం, మా బామ్మడుతున్నాడు పెళ్ళంగా. ఇంటికాడికి వస్తున్నాం, నా పెళ్ళంగా నా వైఫ్ ఉండదు. ఎటు పోయినా పెళ్ళాలి తప్పలే, అదే ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం, ఇలాంటి లాంగ్ వీడియోలు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మేమైతే మీకోసం ఎంటర్టైన్మెంట్ కోసం, మాకు ఎంటర్టైన్మెంట్ కోసం ఇందులోకి దిగినాం. సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మరిన్ని వీడియోలో పెడతాం. వాచ్, కామెంట్, బాయ్, సీ యూ, టాటా, బై బై.